శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును, పూజలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. నమ్మకంతో మా గురువుగారిని సంప్రదించండి. మా గురువుగారు ఎందరికో ఎన్నో రకాల సమస్యలను అతి తక్కువ రోజుల్లోనే పరిష్కరించి చూపించారు. నేను కూడా మా గురువుగారి దగ్గర సమస్యల పరిష్కారం పొందాను కాబట్టే పర్సనల్గా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఒక్కసారి మీ సమస్య ఏదైనా, ఎంత కఠిన సమస్య అయినా, ఎవరికి చెప్పుకోలేని సమస్య అయినా మూడవ కంటికి తెలియకుండా పరిష్కారం చేస్తారు. గురూజీ రామయ్య గారు. ఫోన్ నెంబర్ 9391820804. ఈ రోజున వీరితో మీకు పక్కాగా తగాదాలు జరుగుతాయి. తస్మాత్ జాగ్రత్త. ఒక పెద్ద వ్యక్తి కన్ను మీ పైన పడింది. మీ జీవితం మారినట్లే. ఏం జరగబోతుంది ఈ రోజున? ఎటువంటి ఫలితాలు ఈ రోజున ఈ రాశి జాతకులకు కలగబోతున్నాయి? తదితర అన్ని వివరాలను కూడాను వీడియోలో తెలుసుకుందాము. ఓం శ్రీ వారాహీదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ మనసులో అమ్మవారిని స్మరించుకుంటూ కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అమ్మవారు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చక్కగా చల్లగా ఆశీర్వదిస్తారు. ఓం శ్రీ వారాహీదేవియే నమః. ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. వీరి మధ్య అంటే మీకు వారి మధ్య కొన్ని గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి వారు ఎవరు? వేటి విషయంలో మీకు గొడవలు జరగబోతున్నాయి? ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి? అలాగే ఒక పెద్ద వ్యక్తి అన్నాం కదండి, ఆయన ఎక్కడ ఉంటాడు? ఏ విషయాల్లో మీపై కన్ను వేశాడు? మంచిగానా చెడుగానా అనే పూర్తి అంశాలు కూడా ఇక్కడ చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా మనం చూస్తే ఎప్పుడూ కూడా చాలా చలాకీగా ఉంటారు. వీరు ఉన్నతవంతమైన మనస్తత్వం కలిగి ఉంటారు. ఉన్నత శిఖరాలకు ఎదగాలి, మంచి పొజిషన్లో నిలబడాలి, మంచిగా జీవించాలి, మంచిగా ఉండాలి అనే మనస్తత్వం వీరికి ఉంటుంది. వీరితో ఉన్నవారు కూడా చాలా మంచిగా మార్పుదల దిశగా అడుగులు వేస్తూ నూతన జీవితాన్ని మొదలు పెడుతూ చక్కగా వీరి యొక్క జీవితం కూడా బాగుండాలని అందరి శ్రేయస్సు కోరుకుంటారు. ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచనలో ఉంటారు. ఏదో ఒకటి చెయ్యాలి, కొత్తగా చేయాలి, కొత్తగా ఆలోచించాలి, కొత్తగా ముందుకు వెళ్ళాలి అనుకునేంత పెద్ద మనస్తత్వం కలిగిన వారు ఈ యొక్క రాశి వారు. అయితే వీరి ప్రయాణంలో ఎప్పుడూ కూడా చాలా వరకు వ్యతిరేకతలు, ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు, నష్టాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అయినా కూడా వీరు దేనికి వంగరు, లొంగరు. ఎందుకంటే వీరి తెలివితేటలు వేరు, వీరి యొక్క తేజస్సు వేరు, వీరి యొక్క ఐడియా వేరు. ఎప్పుడూ కూడా వీరు ఒకరిపైన ఆధారపడేవారు కాదు. పైనుంచి ముందుగా వెళ్లే అవకాశాలను వీరు చాలా వరకు కూడా వీరుగానే సృష్టించుకుంటారు. ముఖ్యంగా ఈ రోజున వీరికి కొన్ని విషయాల్లో కొందరితో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏమున్నాయి, ఏం గొడవలు అనేది చూస్తే ముఖ్యంగా స్నేహితుల మధ్య అభిప్రాయ భేదాలు, మీ ఇద్దరి మధ్య కొన్ని చికాకులు, మాటల తేడాలు రావడము, మీరు ఏదైనా ఒక స్థితికి వెళ్లే సమయంలో కావచ్చు, ఒక ఆర్థికంగా ముందుకు వెళ్లేటటువంటి అవకాశం కావచ్చు, అందులో మీకు వారికి గొడవలు జరిగే అవకాశాలు కొద్దిగా కనిపిస్తున్నాయి. ఈ యొక్క గొడవలలో మధ్య వ్యక్తి, మీ యొక్క స్నేహితుడి తరపు నుంచి ఒక పెద్ద వ్యక్తి మిమ్మల్ని నష్టాలు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దానివల్ల మీకు ఒక గొడవ జరిగే అవకాశం ఉంటుంది. చాలా ఎక్కువగా ఇటువంటి పరిస్థితులు ఈ రోజే కలగబోతున్నాయి. ముఖ్యంగా ఒక పెద్ద వ్యక్తి మీపై కన్ను వేసే అవకాశం ఎంతైనా ఉంది. అది ఏమిటంటే గనక ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి వెళ్లే ఆ యొక్క పరిస్థితి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే ఈ రాశి జాతకులు మీ మీదే కన్నుపడే అవకాశం ఎక్కువ. అధికారికంగా లేదా అధికారి లేదా ఉన్నత స్థాయిలో ఉన్న అధికారి లేదా గురువు లేదా సామాజిక బలమైన వ్యక్తి లేదా ఒక రాజకీయ పరంగా అభివృద్ధిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కన్ను అనేది మీ పైన పడే అవకాశం ఉంది. గుర్తింపు పొందే అవకాశాలున్నాయి. ముఖ్యంగా మీరు చేసేటటువంటి పనులు, మీరు ఉన్నటువంటి శ్రమ, ఆ యొక్క ప్రసంగాలపై మీకు మంచిగా యోగం కనిపిస్తుంది. ఉద్యోగ రంగమైతే మీ యొక్క నైపుణ్యం గుర్తించి
ప్రమోషన్ లేదా ప్రత్యేకమైన బాధ్యతలు కూడా ఇవ్వడం ద్వారా మీ యొక్క జీవితంలో మంచి మార్పు వస్తుంది. మీరు విద్యార్థులు అయితే మీ గురువు చేత మంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. ఈ సమయం ఇలా ఉంటుందని చెప్పొచ్చు. వ్యాపారులు అయితే పెద్ద క్లయింట్లు లేదా పెట్టుబడి దగ్గర మీరు దృష్టిలో పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా గొడవలు పెట్టే అంశాలు ఏమిటంటే సోదరి, కుటుంబ సభ్యులు మీ ఇద్దరి మధ్య ఆర్థిక విషయాలపై కూడా, గృహ వ్యయాలపై కూడాను చిన్న చిన్న వివాదాలు తలెత్తే అవకాశాలు ఇంటి దగ్గర కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగంలో సహచరులు మీ దగ్గర అంటే మీ యొక్క పనితీరుపై అనవసరమైన విమర్శలు ఈ యొక్క సమయంలో చేయొచ్చు. తప్పనిసరి అయిన మీ యొక్క అభిప్రాయాన్ని సున్నితంగా, ధైర్యంగా వ్యక్తపరచండి. అలాగే ఈ రోజు మీరు మొత్తానికి కూడా మీ యొక్క జాతక పరంగా ఏమిటంటే పెద్దవారి దృష్టి మీ పైన గురుత్వమయమైనటువంటి వ్యక్తులుగా కనిపిస్తున్నారు. ఇది చాలా జ్ఞానాత్మకమైన పనిగా చెప్పొచ్చు. ఉన్నత స్థాయి కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజకీయం లేదా సాంఘిక రంగాల్లో కూడా ఉన్న పెద్ద పెద్ద పరిచయాలు కూడా జరగొచ్చు. కాబట్టి స్నేహితుల మధ్య అభిప్రాయ భేదాల వల్ల మీరు దూరం అవడం కూడా కొంచెం పక్కన పెట్టుకోండి. అలాగే కుటుంబ సంబంధాల మధ్య, కుటుంబీకుల మధ్య కూడా అభ్యర్థులను మీరు తిరస్కరించేందుకు అసహనం కలిగి ఉండొచ్చు. ప్రేమ సంబంధాల్లో అనుమానం లేదా గత విషయాలు తీసుకురావడం వల్ల మీకు చాలా ఇబ్బందులు, చాలా నష్టాలు, చాలా సమస్యలు కలిగే అవకాశం బలంగా కనిపిస్తోంది. అయితే ఈ యొక్క రాశి జాతకులు ఒక పెద్ద వ్యక్తి ఈ రోజు అంతా కూడా వారి యొక్క ప్రభావం మీ మీద ఉంటుంది. మీపై కన్ను వేసిన ఆ వ్యక్తి మిమ్మల్ని ఎలా గమనిస్తున్నాడు అంటే గనక మిమ్మల్ని పైకి తీసుకురావాలి అనుకుంటున్నాడు. మీ యొక్క నైపుణ్యమో, మాట తీరో, మీ యొక్క తత్వమో వారికి అభిమానాన్ని కలగచేసింది. అందులకు గాను ఈ పరంగా చూస్తే ఈ యొక్క పెద్ద వ్యక్తి మిమ్మల్ని గమనిస్తున్నాడు, మిమ్మల్ని పైకి తీసుకురావాలి అనుకుంటున్నాడు. ఈ విషయం మీకు కూడా బోధపడుతుంది. ప్రభావవంతమైన వ్యక్తి అండి. అలాగే మీరు సామాజికంగా నిలదొక్కుని వ్యాపారవేత్త లేదా రాజకీయ నాయకుడిగా ఈ రోజున మీ యొక్క రంగంలో మంచి గుర్తింపు వస్తుంది. ఆ వ్యక్తి మిమ్మల్ని ఎలా గమనిస్తున్నాడంటే మీ యొక్క నిష్ఠ, ఓర్పు, సైలెంట్ గా మీరు చేసే పని ధోరణి, మీరు ఎలా ఉంటున్నారు, ఎంత నిజాయితీగా ఉంటున్నారు, సహనం ఉందా లేదా, ఏదైనా వర్క్ ఇస్తే అది చేయగలరా లేదా మీరు దాంట్లో ముందుకు వెళ్ళగలరా, ముందుకు వెళ్ళలేరా అనే ఒక ఆలోచన అతనికి మీపై ఎక్కువ కనిపిస్తుంది. అలాగే మీ సహనం మరియు కొంతమంది గొడవలు చేస్తున్నా మీరు ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా ఉంటే మీ పైన ఆయనకు ఒక మంచి అభిప్రాయం కూడా కలగొచ్చు. మీ నైపుణ్యం ఒక చిన్న పని అయినా సరే మీరు శ్రద్ధతో చేయగలిగితే ఈ రోజున ఆయన కన్ను మీ పైనే పడుతుంది. వారు ఒక మంచి మనిషి కోసం లేదా ఒక నైపుణ్యత కలిగిన మనిషి కోసం వెతుకుతున్నారు. వ్యాపారంలో అయినా, ఉద్యోగంలో అయినా, కళారంగమైనా, రాజకీయ రంగమైనా ఒక మంచి వ్యక్తి కోసం ఈ రోజున పెద్ద తరహా వ్యక్తి వెతుకుతున్నారు. అందులో మీరు కూడా ఉన్నారు. కావున నిజాయితీగా ఈ రోజు పని చేయండి. బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి మీ వంతు పనిని మీరు చక్కగా, క్లియర్ గా చేసుకుంటూ ముందుకు రండి. మీరు పైకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ మాటల్లోని ఆత్మవిశ్వాసం, నిజాయితీ మీకు ఎప్పుడూ సహకారంగా, తోడుగా ఉండబోతుంది. మీరు పైకి రావాలనుకుంటే అతను చేసే ప్రయత్నాలు ఎలా ఉన్నాయంటే ఒక అవకాశం ఇచ్చి పరీక్షిస్తారు మిమ్మల్ని. ఇది ఒక ప్రాజెక్టు కావచ్చు, ఒక బాధ్యత కావచ్చు. మీ పైన సవాల్ చేసి సామర్థ్యాన్ని నిరూపించుకోమని అంటారు. ఎవరో ఏదో చెప్తే నేను చెయ్యడమేంటి, ఎవరో ఏదో చెబితే నేను చెయ్యాలా, ఇలాంటి వింత పోకడలకు ఈ రోజున అస్సలు పోకూడదు. మీరు పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా అయినా ఈ రోజున మీకు మద్దతు ఇచ్చే అవకాశాలు కోకొల్లలు కనిపిస్తున్నాయి. మీ పేరు బలంగా ముందే పెట్టి ప్రయత్నం చేస్తాడు. మీరు మంచి అనుభవంగా దీనిని తీసుకోండి. మీ యొక్క బాధ, మీ యొక్క కష్టాన్ని మీరు పక్కన పెట్టేసి మీ యొక్క బాధ్యతను నెరవేర్చండి. మీలో ఉన్న లోపాలు కూడా నెమ్మదిగా వారే సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. మీ వైపు నుంచి మీరు ప్రయత్నించాల్సింది ఏమిటంటే నమ్మకం కోల్పోకుండా పనిచేయాలి. అతని సహాయాన్ని స్వీకరించేటప్పుడు ఆత్మగౌరవాన్ని నిలుపుకోండి. ఎవరు గమనించినా గమనించకపోయినా మీ యొక్క నైతిక విలువలు వదలకూడదు. అదే మీ యొక్క అతనికి ఎక్కువగా ఇష్టపడే తత్వంగా
మనం చెప్పొచ్చు. మీరు వినమ్రంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, ఎప్పుడూ ఆత్మగౌరవాన్ని ఎందులకుగాను కోల్పోరు. డబ్బు జీవితంలో ఒక భాగం మాత్రమే. డబ్బు కోసం ఏ పని అయినా చేసే తత్వం మీది కాదు అనే విషయం అతనికి మరింత గౌరవాన్ని మీ పైన తెచ్చిపెడుతుంది. కాబట్టి ఇది పేదవాడు మీ జీవితాన్ని ఒక మార్చే మార్పును, భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని మొదలు పెట్టడం. మీరు తారాస్థాయికి వెళ్లే అవకాశాలు ఈ రోజున ఆ మనిషి ఇచ్చిన ద్వారం ద్వారా, మీరు లోపలికి వేసే అడుగు ద్వారానే ముందుకు వెళ్తారు. పనితీరు ఎక్కువగా ఉండడం విజయాన్ని తెస్తుంది. మీ అభివృద్ధికి ఇదే సమయం. జాగ్రత్తగా, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీరు సిద్ధంగా ఉండాలి అన్నింటికి. అలా ఉంటే మీకు మరింత మంచిగా నిలబడుతుంది. ముఖ్యంగా మీరు ఇప్పుడు చెప్పే మాటలు కానీ మీ పనిలో నిబద్ధత చూపించండి. అతడు మిమ్మల్ని గమనిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ఎవరైనా అసూయతో స్పందించినా మీరు శాంతంగా ఉండండి. నిజాయితీగా, వినయంగా ముందుకు వెళ్తే ఎదుగుదల ఆకట్టుకుంటుంది. ఒక మంత్రం గుర్తు పెట్టుకోండి. మీ మాటే మంత్రంగా గుర్తు పెట్టుకోండి. నేను సిద్ధంగా ఉన్నాను, నా శ్రమకు, నా నిజాయితీకి ప్రతిఫలితం వస్తుంది అనే మాటే మంత్రంగా నిలబడండి. మీ ప్రయాణం మొదలు పెట్టండి. ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు. మీరు మీ యొక్క సపోర్ట్ అనేది ఎప్పుడు కూడా అందరి వల్ల నిలబడుతుంది. ఖచ్చితంగా కుటుంబ సభ్యుల మద్దతు ఎక్కువగా ఉంటుంది ఈ రోజున. మీరు కాబట్టి ఏమిటంటే గనక తప్పకుండా మీ యొక్క పనులను ముందుకు సాగిస్తూ వెళ్ళిపోండి. ఈ రోజు ఆషాఢ మాసం ఆల్రెడీ మొదలైంది. కాబట్టి ఈ రోజు మీరు చేయవలసిన పనులు ఏమిటంటే, ముఖ్యంగా భార్యాభర్తలు చాలా అనుకువతోటి ఉండాలి. చాలా ధైర్యంగా, నిశ్శబ్దంగా పనులు ముందుకు తీసుకువెళ్ళాలి. తొందరపడి మీరు ఏమిటంటే ముందుకు ఒక అడుగు వేస్తే కొన్ని సమస్యలు ఎదురు తెచ్చుకుంటారు. ఆర్థిక పరంగా ఎవరైనా కొంచెం సమస్యల్లో ఉన్నా అత్తామామల పరంగా కొద్దిగా ఆర్థిక సహాయం అందొచ్చు. ఈ రోజు వీరికి పిల్లల చదువుల విషయాల్లో కూడా కొంచెం ఒత్తిడి ఉండొచ్చు. అయినా కూడా భయపడొద్దు. రానున్న రోజుల్లో విజయం సాధిస్తారు. విదేశాల నుండి వచ్చేవారు కానీ, విదేశాలకు వెళ్లేవారు కానీ ఒక మంచి అభివృద్ధి, ఒక మంచి స్థితిగతి అనేది మారబోతుంది. మీరు ఈ జీవితంలో అత్యంత ఊహించని విధంగా ఒక మంచి డెవలప్మెంట్ గా అయితే వెళ్లబోతున్నారు. ఒక మంచి స్థితిలో అయితే నడవబోతున్నారు. కాబట్టి ఏది ఏమనుకున్నా ఈ రాశి వారు ఈ రోజున ఖచ్చితంగా ఏమిటంటే ధన ప్రాప్తి, విజయం కూడా ప్రాప్తిస్తుంది. ఊహించిన మార్గాల్లో ప్రయాణం చేస్తారు. ఆర్థిక రంగాల్లో, ఆరోగ్య రంగాల్లో కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. పెట్టుబడులు పెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచించి పెట్టండి. మరింత విజయంగా నిలబడుతుంది. ఈ రోజు కొంచెం ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తగా ఉంటే రానున్న రోజుల్లో, మరిన్ని రోజులు మీరు చక్కటి ఆరోగ్యంతో, చక్కటి అలవాట్లతో ముందుకు వెళ్ళగలరు. మీ జీవనం పట్ల మీకు ఒక మంచి శైలి, మంచి ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి. నిత్యం శివారాధన చేసుకోవడం, లలితా సహస్రనామ పారాయణం గావించడం, యూట్యూబ్లో అయినా కనీసం పెట్టుకుని వినే ప్రయత్నం చేయడం మీకు శుభాన్ని కలగజేస్తుంది. అంతా మంచి జరుగుతుంది.